వెళ్ళేవాడిని. సో నేను 5th క్లాస్ నుంచి పెరిగినా కానీ హార్డ్లీ లైక్ ఒక 4-5 టైమ్స్ వెళ్ళుంటా వాటర్ ఫాల్స్కి అంతే. అంటే ఉన్న ప్లేస్లో వాళ్ళకి లైక్ అదేం కొత్తగా అనిపించదు అన్నమాట. అంటే అలవాటు పడిపోయిన ప్లేసెస్కి మనకేం పెద్దగా అనిపించదు. బట్ ఎవరైతే లైక్ చాలా అంటే చాలా దూరం నుంచి కూడా వస్తారు, అంటే వేరే వేరే సిటీస్ నుంచి కూడా. అండ్ టూరిస్ట్ స్పాట్ లాగా అన్నమాట అది. అక్కడ లైక్ ట్రస్ట్ ఉంది, కైగల్ ట్రస్ట్ ఒకటి ఉంది. సో అక్కడ వచ్చేసి అది కృష్ణమూర్తి ఫౌండేషన్ ట్రస్ట్ అన్నమాట. సో అక్కడికి లైక్ అదర్ ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలు కూడా వస్తారన్నమాట ట్రిప్కి. సో అంత ఫేమ్ ఉంది ఆ వాటర్ ఫాల్స్కి. అండ్ అక్కడ వచ్చే వాటర్ లైక్ కర్ణాటక సైడ్ నుంచి వస్తుంది అన్నమాట. అంటే మన సైడ్ ఎంత వర్షాలు పడినా కానీ ఆ ఫాల్స్లోకి వాటర్ అయితే అస్సలు రాదు. వర్షాలు ఎక్కువ కర్ణాటక సైడ్ పడితేనే ఆ వాటర్ లైక్ కైగల్ బ్రిడ్జ్ కింద నుంచి, ఆ బ్రిడ్జ్ గురించి తీసుకుంటే అది ఇంకో పెద్ద హిస్టరీ ఉందన్నమాట. అది ఎప్పుడో లైక్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్, ఆల్మోస్ట్ 100+ ఇయర్స్. అండ్ 2 సార్లు బ్రిడ్జ్ కదలడం కూడా జరిగింది. సో అప్పుడు గవర్నమెంట్ డెసిషన్ తీసుకుందన్నమాట ఇంకో కొత్త బ్రిడ్జ్ కట్టాలని. అప్పుడు లైక్ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నా అనుకుంటా. సో ఆ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండేటప్పుడు సెకండ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. అది జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా ఫుల్ వర్షాలు పడడం వల్ల చాలా రోజులు ఆపేశారు కన్స్ట్రక్షన్ వర్క్ కూడా. ఆ బ్రిడ్జ్ నాకు తెలిసి దగ్గర దగ్గర కొత్త బ్రిడ్జ్ కట్టడానికి 1 ఇయర్ పైనే పట్టింది అనుకుంటా. ఎప్పుడో స్టార్ట్ చేసిన బ్రిడ్జ్ ఎప్పుడో మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. సో అక్కడ నుంచి కర్ణాటక సైడ్ నుంచి వచ్చే వాటర్ అక్కడ ఫిల్ అయ్యి 2 ఫాల్స్ ఉన్నాయన్నమాట. చాలా మందికి తెలీదు. కైగల్ ఫాల్స్కి 2 ఉన్నాయి ఫాల్స్. అంటే ఒకటి మెయిన్ ఫాల్సే చాలా వరకు తెలుసు, ఇంకొద్దిగా ముందే ఇంకొకటి ఉందన్నమాట చిన్న ఫాల్. అదేంట్రా అంటే అది మన సైడ్ లైక్ ఏపీ సైడ్లో ఫుల్గా వర్షాలు పడి చెరువులు నిండుతాయి కదా. ఆ చెరువులు నిండే దాని వల్ల ఈ ఫాల్, చిన్న ఫాల్ అనేది ఫ్లో అవుతుంది. అంటే చెరువులన్నీ నిండి అది ఎక్కడో కొన్ని, అంటే ప్రతి ఒక్క చిన్న చిన్న చెరువులకి కనెక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆ కనెక్షన్స్ ఉండడం వల్ల ఆ వాటర్ అనేది ఈ ఫాల్స్లో కలుస్తుంది. అంటే 2 ఫాల్స్ కలిసి వాటర్ ఒకే స్ట్రీమ్ లాగా ఫ్లో అయ్యి, అది లైక్ నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ కొన్ని వందల విలేజెస్కి ఆ వాటర్ అనేది సప్లై అవుతుందంట. ఇది నాకు యాక్చువల్లీ మా అక్క చెప్పింది. మా అక్క చెప్పే వరకు నాకు తెలీదు. సో ఎవరో లాస్ట్ టైం కాదు, నేను లైక్ లాంగ్ బ్యాక్ యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేసినప్పుడు, అంటే పెద్దగా హిస్టరీ తెలియదు నాకు కైకల్ బ్రిడ్జ్ గురించి. చాలా ఇయర్స్ తర్వాత వాటర్ ఫ్లో అయింది. ఆ వాటర్ ఫ్లో అయినప్పుడు అప్పుడు నేను చెప్పాను అన్నమాట. సో చాలా ఇయర్స్ తర్వాత ఫ్లో అవుతుంది వాటర్ అని. సో అప్పుడు నాకు పెద్దగా తెలియదు దాని హిస్టరీ గురించి. అప్పుడు మా అక్క చెప్తే అప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఇంత హిస్టరీ ఉందా కైకల్ బ్రిడ్జ్కి అని. సో అప్పుడెప్పుడో బ్రిటిష్, ఇప్పుడు కూడా ఉంది ఆ బ్రిడ్జ్. అంటే లైక్ కొత్త బ్రిడ్జ్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారో అక్కడ వెహికల్స్ వెళ్తాయి. అంటే అది మెయిన్ హైవే అట్లా వెళ్ళిపోతుంది కాబట్టి విలేజ్లోకి రావాలంటే పాత బ్రిడ్జ్ మీద వచ్చినే వస్తారన్నమాట. అండ్ మ్యాటర్ ఏంటంటే లైక్ ఆ బ్రిడ్జ్ ఏదైతే షేక్ అయిందో 2 టైమ్స్, అది హెవీ వెహికల్స్ వెళ్ళడం వల్ల షేక్ అయిందంట. సో అందుకనేసి అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు, లైక్ సేఫ్ కాదు ఇప్పుడు ఇంకా, లైక్ అంటే 100 years ప్లస్ అయిపోయిన బ్రిడ్జ్కి అసలు దాన్ని ఆల్టరేషన్, రీకన్స్ట్రక్షన్ కూడా చేయలేరు. ఎందుకంటే అప్పట్లో అన్ని రాళ్ళతో ఇట్లా చేసిండేది. ఇప్పుడు ఎక్కడ రాళ్ళు అవంతా, ఇప్పుడు మొత్తం ఐరన్ అవి ఇవి యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తారు. అప్పటి కాలంలో కన్స్ట్రక్ట్ చేసిండే దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలంటే మళ్ళీ బ్రిటిష్ వల్ల రావాలా. సో అదనమాట, అది బ్రిడ్జ్కున్న ఇంపార్టెన్స్. అండ్ ఇప్పుడు కూడా లైక్ అంటే 3 ఐస్ ఉన్నాయి. తెలుగులో ఎలా అంటారు తెలీదు. లైక్ వాటర్ ఫ్లో అయినప్పుడు 3 ఐస్, అదే అంటే 3 స్తంభాలు ఉంటాయి కదా, 3 స్తంభాల నుంచి వెళ్తాయి అన్నమాట వాటర్. అది 3 స్తంభాల నుంచి వెళ్ళినప్పుడు లైక్ ఏదో అంటారు, నాకు దాన్ని కూడా తెలియదు. అంటే లైక్ వాటర్ ఫ్లో అయినప్పుడు వెళ్ళి పూజ చేయడం అనేది ఆనవాయితీ ఉందన్నమాట. అంటే ఎన్నో ఇయర్స్ తర్వాత ఫ్లో అయినప్పుడు వాటర్ అలా అక్కడ వెళ్ళి పూజ చేస్తారు. అప్పుడు విన్నా నేను, 3 కళ్ళల్లో నుంచి వెళ్తుందంటే లైక్ ఏదో అంటారు, నాకు అసలు కొంచెం ఐడియా లేదు. సో అది అలా ఉంటుంది అన్నమాట. అండ్ లైక్ సరౌండెడ్ బై ఫారెస్ట్, మొత్తం ఫారెస్ట్ ఏరియానే, అది మీకు తెలుసు. అండ్ ఇంకేం చెప్పాలి లైక్ ఫాల్స్ గురించి. డెఫినెట్గా
విజిట్ చేయండి. విజిట్ అంటే చేయండి లైక్ మీ ఫ్రీ టైంలో ఉండేటప్పుడు. ఇప్పుడు వాటర్ కొంచెం తగ్గిండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మరి సమ్మర్ కాబట్టి మరి అంత ఏం లేదనుకుంటా వాటర్. అండ్ ముందైతే రెస్ట్రిక్షన్స్ లేవు, లైక్ వెహికల్ పాసెస్ అలా ఏం లేవు. ఇప్పుడు వెహికల్స్ పార్క్ చేయడానికి అంటే లైక్ ఈసారి కొద్దిగా వర్షాలు చాలా ఎక్కువ పడడం వల్ల ప్లేస్ అనేది కొంచెం డెవలప్ అయింది అండ్ గవర్నమెంట్ అండర్‌లోకి వెళ్ళింది. సో, వాళ్ళు కొంచెం మెయింటెనెన్స్ అనేవి అవి ఇవి చేస్తున్నారు. సో, వెహికల్స్‌కి లైక్ పార్క్ చేయడానికి టికెట్స్ అవి ఉన్నాయి. అంతేగాని ఎంట్రీ ఫీజ్ అయితే ఏం లేదన్నమాట. సో, ఎంట్రీ ఫీజ్ లేదు. బట్ వెహికల్స్‌కి పార్క్ చేయడానికి మాత్రం టికెట్స్ ఉన్నాయి. టికెట్స్ తీసుకొని అది సేఫే కదా! ఇంకా మనకి లైక్ మన వెహికల్స్‌కి సెక్యూరిటీ అనేది ఉంటది. సో, అలా అన్నమాట. ఇప్పుడు వెళ్ళొచ్చు. అంటే లైక్ ఒక హాఫ్ కిలోమీటర్‌లా మీరు నడవాల్సొస్తది. అంటే బావుంటదన్నమాట. అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా బైక్‌లేసుకొని ఫాల్స్ దగ్గరికైతే ఎళ్ళలేం కదా! సో, అది. ఆహ్, నడుచుకొని వెళ్ళొచ్చు. చాలా బావుంటది. అండ్ నాలాగా నేచర్ లవర్స్‌కి ఇంకా లైక్ అదొక పెద్ద బెనిఫిట్ అన్నమాట. నాకు ఇప్పుడు అంటే మా ఊర్లోనే ఉంది అనడం వల్లో, లేకపోతే ఏవో తెలీదు గానీ, అంత ఇంట్రెస్ట్ అయితే లేదన్నమాట కైగల్ ఫాల్స్ మీద. అండ్ ఆల్రెడీ 2 వీడియోస్ ఏమో చేశా అనుకుంటా. 2 వీడియోస్ పోస్ట్ చేశా కూడా యూట్యూబ్‌లో. కావాలంటే మీరు నా యూట్యూబ్ ఛానెల్‌కెళ్ళి చూడొచ్చు. ఆహ్, అండ్ వేరే ఫాల్స్‌కెళ్ళేటప్పుడు అదొక ఎక్సైట్‌మెంట్ అన్నమాట. అప్పుడు లైక్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తారు గదా! మీ ఊర్లోనే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. నీకు వాటర్ ఫాల్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఏమని. నాకు తెలీదు ఎందుకో. అదే మెయిన్ రీజన్ ఉండొచ్చు. మా ఊర్లో ఉండడం వల్ల లైక్ అంత లేదు అనేసి. బట్ చాలా ఇష్టం. ఆ వాటర్ కరెక్ట్‌గా మిడిల్‌లో శివలింగం అనేది ఉంటది. ఆ పైనుంచి వచ్చే వాటర్ ఎగ్జాక్ట్‌గా శివలింగం మీద పడతదన్నమాట అభిషేకంలాగా. సో, అది చాలా అంటే చాలా బావుంటది వ్యూ. బా ఎంజాయ్ చేయొచ్చు మీరు. అండ్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగుండాలి. ఎందుకంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి పైనుంచి వెళ్ళొచ్చు. ఒకటి కింద నుంచి వెళ్ళొచ్చు. అండ్ పైనుంచి వెళ్ళేటప్పుడు చాలా స్లిప్పరీగా ఉంటుందన్నమాట. అది చాలా డేంజర్ కూడా. ఆల్మోస్ట్ ఒక 2, 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. అది జరిగినప్పుడు ప్రొహిబిట్ చేశారు. లైక్ వెళ్ళడమే ప్రొహిబిట్ చేశారన్నమాట. అప్పటి నుంచి లైక్ పోలీస్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గున్నారు. అండ్ సంథింగ్ హ్యాపెండ్. బట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగుండాలి. ఎందుకంటే స్లిప్పరీ ఏరియాస్. అది నాలాంటోళ్ళైతే ఇంకా జాగ్రత్తగుండాలి. ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి. వాటర్ అంటే చాలా ఇష్టం. బట్ స్విమ్మింగ్ రాదు. అదొక మైనస్ పాయింట్. సో, అది చాలా అంటే చాలా జాగ్రత్తగుండాలి వెళ్ళేటప్పుడు. కింద నుంచి వెళ్ళేటప్పుడైతే ఏం ప్రాబ్లమ్ లేదు. అంటే కింద నుంచి వెళ్ళేటప్పుడు కూడా ప్రాబ్లమ్ ఉంది. ఎందుకంటే స్టోన్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటర్ కంటిన్యూగా ఫ్లో అవ్వడం వల్ల అది స్లిప్పరీ ఉంటది. సో, మనం కింద నుంచి దేవుడి దగ్గరికెళ్ళాలంటే నీళ్ళలోనే నడుచుకొని వెళ్ళాలి. ఆ బండల మీద వెళ్ళాలా. ఆ బండలు ఏవైతే స్లిప్పరీగా ఉంటాయో, సో, అక్కడ మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ వాటర్ ఎక్కువ ఫ్లో అవుతూ ఉండడం వల్ల అది పుష్ చేస్తుందనమాట మనల్ని. సో, స్టేబుల్‌గా మనం స్టడీగా ఉండలేం. సో, అది. అండ్ చాలా మంది ఫ్యామిలీస్‌తో వస్తారు. స్కూల్ ట్రిప్స్ వస్తారు. ఫ్రెండ్స్ వస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే చిల్ అవ్వడానికి చాలా మంచి ప్లేస్ అన్నమాట మా ఊరు. కైగల్ ఫాల్స్. సో, విజిట్ చేయండి ఎప్పుడైనా. అండ్ చాలా మంది లైక్ ట్రావెలర్స్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. లైక్ కైగల్ ఫాల్స్‌కి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు పోస్ట్ చేశారన్నమాట. నేను చూస్తుంటే మా ప్లేస్ చాలా ఫేమస్ అలా అనిపించేది. ఇట్ ఈస్ నైస్ లైక్ అంటే ప్రతి ఒక్క ఊరికి ఒక స్పెషాలిటీ అనేది ఉంటది. ఒక యూనిక్‌నెస్ అనేది ఉంటది. అలా మా విలేజ్‌లో లైక్ వాటర్ ఫాల్స్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. సో, ఆహ్, అండ్ ఆల్మోస్ట్ 1 ½ ఇయర్, 2 ఇయర్స్ అయిపోయింది నేను యూట్యూబ్‌లో పోస్ట్ చేసినప్పుడు. అప్పటి నుంచి ఒక 3, 4 టైమ్స్ లైక్ కంటిన్యూగా వర్షాలు పడ్డాయి. సో, అందుకనేసి ఇప్పుడు కూడా ఇంకా ఫ్లో అవుతుంది. నాకు తెలిసి లైక్ అంత హెవీ వాటర్ ఫాల్ అయితే లేదు. బట్ బావుంటుంది. చాలా బావుంటుంది. ఎంజాయ్ చేయొచ్చు. సేఫ్టీ కూడా లైక్ మనకి ఎక్కువ లేకుండా ఉండటం వల్ల ఎవరికైతే స్విమ్మింగ్ రాదో వాళ్ళు కొంచెం సేఫ్టీ. ఆహ్ సో, అదన్నమాట. ఇది మా విలేజ్ గురించి. మా విలేజ్‌లో ఫేమస్ ఏంటంటే ఇదే. ఆహ్, ఎందుకు ఫేమస్ ఎందుకు అంత ఫేమస్ అంటే అక్కడి నుంచి వచ్చే వాటర్ లైక్ యాస్ ఐ టోల్డ్ యూ సమ్ హండ్రెడ్స్, నాకు ఎగ్జాక్ట్ కౌంట్ అయితే లేదు. బట్ చాలా అంటే చాలా లైక్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ విలేజెస్‌కి ఆ వాటర్ కల్టివేషన్‌కి యూజ్ అవుతుందంట. నైస్ కదా! లైక్ అంటే ఎక్కడో ఉన్న కనెక్షన్‌ని ఎక్కడికో తీసుకెళ్ళి ఇక్కడ కూడా ఈ ఫాల్స్‌కి రావడానికి కూడా అక్కడెక్కడో కర్ణాటక నుంచి వస్తాయి వాటర్. అసలు లింక్ అనేది ఎలా ఉందో నాకు
డెఫినెట్లీ ఇప్పుడు డ్రాట్ ఏరియాస్ తమిళనాడులో లైక్ చాలా వరకు ఎక్కువ అంటే వాటర్ ఫ్లో అనేది చాలా తక్కువ ఉంటుంది కదా. క్లైమేట్ లైక్ హాట్ క్లైమేట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల అట్లాంటి ప్లేసెస్లో వర్షాలు అనేవి ఎక్కువ పడవు. సో ఇక్కడ మన సైడ్ అంటే మా సైడ్ కూడా రాయలసీమ సైడ్ కూడా అంతగా ఎక్కువ వర్షాలు పడవు, కానీ కర్ణాటక సైడ్ వర్షాలు పడడం వల్ల వచ్చే వాటర్ అది ఎన్ని ప్లేసెస్కి లైక్ ఏ ఆంధ్రాకి వచ్చి ఆంధ్ర నుంచి తమిళనాడుకి పోయి అక్కడ నుంచి ఇంకెక్కడ వెళ్తుందో నాకైతే తెలియదు. సో తమిళనాడు విలేజెస్కి వాటర్ ఫ్లో అవుతుందని నేను విన్నా. అండ్ అదొక హ్యాపీ థింగే, ఎందుకంటే లైక్ వాటర్ లేని వాళ్ళకి కల్టివేషన్కి హెల్ప్ అవుతుంది, ఫుడ్, ఇలా ఒక్కొక్క దానికి లింక్ వేసుకుంటే లైక్ మెచ్చుకోవాల్సిన విషయమే. అంత హెల్ప్ అవుతుంది కాబట్టి నేను నేను చాలా ఈ విషయం